హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవొచ్చేసి బత్తాయిలు. ఇదొచ్చేసి కమలా పండనమాట. బత్తాయిలొచ్చేసి ఇంకా 4, 5 డేస్ అవుతుందండి. అవుండి ఇగ ఏందంటే వడబడ్డట్టు అయిపోతున్నాయి కాయలొచ్చేసి. ఇంకా జ్యూస్ చేద్దాంలే అని చెప్పేసి, ఇంకా కమలా పండు కూడా ఉంది గదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను. బాగా మెత్తగా అయిపోయిందండి. వడబడిపోయింది బాగా కాయొచ్చేసి. ఇంకా అది మొత్తం పీల్ తీసేసి, ఆ తొక్కు తీసేసి తొనలు తీయటానికి కూడా రాదనమాట. బాగా మెత్తగా అయిపోయింది. అందుకని నేను ఇంకా ఇలా కట్ చేశాను. ఇదొచ్చేసి జ్యూస్‌ది. ఇది హైదరాబాద్‌లో ఉండంగా తీసుకున్నాను ఇదొచ్చేసి. అంటే మామూలుగా చిన్నయి ఉంటాయి. బాగా దగ్గరకుంటాయనమాట. ఒక బౌల్ టైప్‌లో ఉంటాయి. పైన ఇలా వస్తది జ్యూస్ పిండటానికి. ఇక నేనొచ్చేసి ఇది డిఫరెంట్‌గా ఉందిలే అని చెప్పేసి విజేత సూపర్ మార్కెట్ అనుకుంటా. అక్కడ తీసుకున్నట్టు గుర్తండి ఇదొచ్చేసి. కాకపోతే ఇదొచ్చేసి పక్కన వాటర్ వంచుకునేదేందంటే కొంచెం పైకిచ్చారనమాట. అక్కడేందంటే కొంచెం బయటకొస్తది. కొంచెం జ్యూస్ పిండేటప్పుడు. అదొక్కటే ప్రాబ్లమ్. ఇంకా జాగ్రత్తగా పిండుకుంటున్నాను. అంటే అక్కడ తొనలది పడి కొంచెం ఎత్తుందనమాట. అక్కడి నుంచి వాటర్ అనేది బయటకొస్తుంటది. ఇంక నేను జాగ్రత్తగా పిండుతున్నాను. అదొక్కటే ప్రాబ్లమ్ అండి. అదేందంటే కొంచెం బయటకొచ్చేస్తుంటది జ్యూస్ అనేది. కింద పడిపోతుంటదనమాట. ఈ పక్కన చుట్టూ వచ్చినట్టు, ఇటు గూడా వచ్చినట్టయితే బావుండేది. కానీ ఇలా డిఫరెంట్‌గా ఇచ్చారనమాట కొంచెం సైడ్‌కి. కానీ కింద టిన్నులాగా బాగిచ్చారు. అంటే కొంచెం తొందరగా నిండుతది, వంచుకోవాలి అన్నట్టు ఏమీ లేదు. అంటే కొంచెం పెద్దగా వచ్చింది గదా! టిన్నొచ్చేసి జ్యూస్‌ది. ఇదిగోండి జ్యూస్ మొత్తం అయితే పిండేసాను. ఇంకా గ్లాస్‌లో ఉంచేస్తున్నాను. ఇంతైతే అయింది. ఇక పిండిన తర్వాత కూడా గింజలవి తీస్తున్నాను. గింజలది పక్కకు తీసి పీచు పదార్థం ఉంటది గదా! అదైతే నేను వేస్ట్ చేయనండి. అది కూడా యూజ్ చేస్తాను. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.